స్త్రీ లేకుంటే సృష్టికి వెలితి ఏర్పడేది అంటారు కవులు. కారణం ఆమె శృంగారమూర్తి అని కాదు, చోదక శక్తి కాబట్టి. నిజానికి స్త్రీలు ఈ సృష్టికే చోదక శక్తి. సీతమ్మలోని ఆ శక్తికి నీరాజనంగా మా జానకి చెట్టపట్టాగా నీవింత గొప్పవాడివయ్యావు అన్నారు రాముడితో త్యాగరాజస్వామి. ఆయన ఎరుకకు అది నిదర్శనం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేది అందరూ చెప్పే మాటే. ఆ స్త్రీ బాలచంద్రుని వెనుక మగో మాంచాలి కావచ్చు, శివాజీ వెన్నుతట్టిన జిజియాబాయి కావచ్చు, ఆఖరికి యుద్ధరంగం నుంచి పారిపోయి వచ్చిన ఖడ్గతిక్కనలో పౌరుషాగ్ని ఎగతోసిన చానమ్మ అయినా కావచ్చు. అలాంటి సందర్భాల్లో స్త్రీల చోదక శక్తిని గ్రహించి యుద్ధరంగమందు యోద్ధగా నిలిచిన సత్యభామను చూసి విస్తుపోయిన కృష్ణుడిలా సీత శక్తి స్వరూపం తెలిసి అప్రతిభుడై ఇంతటి సముద్ర లంఘనంబు అనవసరంబేమో, ఈమె సంకల్పిస్తే చాలు లంక సర్వనాశనం కాక తప్పదు అనే నిశ్చయానికి వచ్చిన హనుమంతుడిలా నిశ్చేష్టులు కావడం పురుషుల వంతు అవుతుంది. తొలుత అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు మధ్యలో సీతమ్మ, ముందు వెనుక రామలక్ష్మణులు నడుస్తున్నారు. సత్వ రజోగుణ సంసేవితం పైన లీన తమోగుణ రేఖ ఓలే అన్నారు కల్పవృక్షంలో విశ్వనాథ. సత్వగుణం రాముడు, రజోగుణం లక్ష్మణుడు, తమోగుణం సీత. సాత్వికతలోని మెతకతనానికి పదును పెట్టి రక్తాన్ని ఎరుపెక్కించాలన్నా, రజోగుణంలోని దుందుడుకు తీవ్రతను తగ్గించాలన్నా అది తామసానికే సాధ్యం. అది అంతరార్థం. తీర దండకారణ్యంలోకి అడుగు పెట్టిందో లేదో రాముడి చేతిలోని కత్తిని తీసుకుని సీత ముందు నడిచింది, కథను నడిపించింది. అన్నదమ్ములు ఆమెను అనుసరించారు. లంకలో బందీగా ఉన్న వేళ హనుమతో ఆమె, నా చిత్తమునందలి దుఃఖవాహ్ని లంకను క్షణంలో దహించగలదు అంది. నా చిత్తమునందలి దుఃఖము అనే అగ్నిచే లంకను క్షణంలో దహించగలను అంది. హనుమ నిశ్చేష్టుడయ్యాడన్నది ఆ పలుకుల్లోని సత్యాన్ని గ్రహించినప్పుడే. ఎందుకు ఆగానో తెలుసా? రామునికది అప్రతిష్టయో అందామె. అయోధ్యకి తిరిగి వస్తూ అంతయు నేనే చేసి తిన్ అని తేల్చి చెప్పింది. ఈ క్రమమంతా ఆధునిక స్త్రీకి అక్షరాలా వర్తిస్తుంది. పురుషుణ్ణి నేటి స్త్రీ లాలిస్తోంది, శాసిస్తోంది, నడిపిస్తోంది, గెలిపిస్తోంది. ఆడజాతి జగతిని ఆదిశక్తి కావడంలోని మర్మం ఏమిటో తారాశశంక విజయంలో శేషం వెంకటపతి చెప్పాడు. పరేంగిత క్రమము అరయంగా పరుల చిత్తవృత్తులను మనోభావాలను చిటికలో గ్రహించడం స్త్రీలకు వెన్నతో పెట్టిన విద్య అన్నాడు. దాంతో మగవారిని దారిలో పెట్టడం మగువలకి తేలికవుతోంది. కాముకతలో మునిగి శ్లేష్మంలో ఈగల్లా ఇరుక్కుపోయిన క్షేత్రయ్య వేమనలను మహాకౌలుగా తీర్చిదిద్దింది ఆ చాకచక్యమే. దాని గురించి ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి కారణం, చంబల్ పరిధిలోకి వచ్చే రాజస్థాన్లోని కరౌలి జిల్లా అంటే బందిపోట్లు, కరువు కాటకాలు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ బీడు నేలలు సుక్షేత్రాలు అయ్యాయి స్త్రీల పూనికతో. సినారే చెప్పినట్లు బీటవారిన చేల పీయూషములు ఉబుకుతున్నాయి. దొంగలు వ్యవసాయదారులయ్యారు. అంతెందుకు, ఎండిపోయిన శర్నీ నది మండు వేసవిలో సైతం నిండు ప్రవాహంలా మారడం వెనుక అక్కడ స్త్రీల జల సంరక్షణ దీక్షే ముఖ్య కారణం. సంసార సాగర అక్షయ దుఃఖవారాసిని అంటే అనంత శోక సంద్రాన్ని తరింపచేయు తరిణి తరుణి. అనంత శోక సంద్రాన్ని తరింపచేయు ఓడ శ్రీ అని అర్థం. తరణి అంటే ఓడ, తరుణి అంటే స్త్రీ. దశావతార చరిత్రలో రమయామాత్రుడు చెప్పినట్లు ఆ బందిపోట్లను భార్యలు గొప్పగా సంస్కరిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఉన్న చెడ్డ పేరు తుడి చేస్తున్నారు. అభ్యుదయానికి బాటలు వేస్తున్నారు. అది గొప్ప విషయం కదా. స్త్రీని చోదక శక్తిగా అభివర్ణించిన రచయితకి ధన్యవాదాలు.